వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నన్ను అసెంబ్లీలో మాట్లాడకుండా సస్పెన్షన్ చేసినా నా గొంతు ప్రజల్లో వినిపిస్తాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్. పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షకు పరకాల జర్నలిస్టుల సంఘం మద్దతు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ నుండి సూర్యాపేట హైవేపై ప్రమాదాలను నివారించేందుకు దేవరుపల మండలం ధరావత్ తండాలో ట్రాఫిక్ సంకేతాల బోర్డులను సిఐజీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరుపల, పాలకుర్తి, కొడకర్ల మండలాలలో 9 చోట్ల ట్రాఫిక్ సంకేతాల బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. వారి వెంట ఎస్ఐ సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పాలకుర్తి, కొడకల్ల, దేవరూపుల పరిధిలో 45 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జనగామ నుంచి సూర్యాపేట హైవే పైన 40 మంది చనిపోవడం జరిగింది. ప్రమాదాలను నివారించే ఉద్దేశంలో భాగంగా ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగిన ప్లేసులు, అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలము మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా బోర్డ్స్ను పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామస్తులు ఎవరెవరైతే రోడ్డు దగ్గర ఇల్లున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రహదారి పైన వెళ్తారో 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్, రకరకాల వాహనాలు నడిపేవారు గ్రామం వస్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ తగ్గించుకొని గ్రామం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ బోర్డ్స్ ప్రకారం గమనించి తక్కువ స్పీడ్తోని రోడ్డు నియమాలు పాటిస్తూ వెళ్ళి ప్రమాదాలను నివారించాల్సింది. బోట్స్ను మీరు మీ గ్రామ పరిధిలో కూడా మీరు ముందుకు వచ్చి డొనేట్ చేసి ఆ బోట్స్ పెట్టుకోవడం, అదేవిధంగా మెయిన్గా విలేజ్ ఎంట్రీ పాయింట్స్, విలేజ్ ఎగ్జిట్ పాయింట్స్లో కెమెరాలు కూడా పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. థ్యాంక్ యూ. అంతరిక్షం నుండి క్షేమంగా భూమికి చేరుకున్న సునీత విలియమ్స్ 9 నెలల మహా ఉత్కంఠకు తెరపడింది. యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ విల్మిర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో క్షేమంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోరలతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవో కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడే వారికి కొన్ని రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు. సుదీర్ఘకాలం స్పేస్లో ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు. దీనితో తన 3వ అంతరిక్ష యాత్రను సైతం సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లయింది. గతంలో 2006, 2012లో 2 సార్లు అంతరిక్ష యాత్రను సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేశారు. There we have it, some waves, some thumbs up and some smiles. షెడ్యూల కులాల వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు పరకాల పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఏకశంకర్ మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి షెడ్యూల కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు పరకాల మండల పరిధిలోని జర్నలిస్ట్
జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం నాయకులు దాసర్ రమేష్, ఎండి పాషా, మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు కొడపాక భాస్కర్ మాదిగ, మాదిగ విద్యా సమైక్య బొచ్చు నవదీప్ మాదిగ, ఏక్ కృష్ణ ఏక్ మాదిగ, వంటర్ పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ, బోట్ల జాను మాదిగలు పాల్గొన్నారు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవ శ్రీమంత మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ శ్రీమంత మాదిగ నాయకత్వం, జోహార్ మాదిగ మన వీరులకు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర అసెంబ్లీలలో 2 బిల్లులు ఆమోదం పొందడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టరూపం దాల్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలున్నారు. విద్యా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభల్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమోదం తెలియజేశాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఉన్నందున ఈ రకమైన బిల్లులపై వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు అమలు జరపడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్లు వర్గీకరిస్తూ క్రింది తరగతులకు కూడా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ రకమైనటువంటి బిల్లుల్ని అది ఆమోదించడానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లు చట్టరూపం దాల్చేటందుకోసం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు అఖిలపక్షానికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో అమలు జరగాల. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు. బీసీలు విద్యా ఉద్యోగాల్లో కానీ అలాగే ఆర్థికంగా వృత్తుల పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు జరగడం, ఈ రిజర్వేషన్లను కూడా వర్గీకరిస్తూ కింది తరగతులకు కూడా న్యాయం జరిగేటట్టుగా, సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు బీజేపీ పార్లమెంట్లో అట్లాగే చట్టరూపం దాల్చడం కోసం కానీ కేంద్రం మీద అనుకూలమే అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. కేంద్రంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వివరిస్తుంది ఆ పార్టీ. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలియజేసిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత నిజంగానే కులగణనకు అనుకూలం బీజేపీ అయ్యి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అయ్యి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా, బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవకాశాలను దెబ్బతీసినటువంటి పార్టీగా మారుతుంది. అలాంటి స్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలి. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దానికి వ్యతిరేకంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించారు. కొన్ని చిన్న చిన్న సవరణలు అవకాశాలున్నా వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దళితులంతా కూడా సంఘటితంగా ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం, ఉమ్మడి హక్కుల సాధన కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం కానీ, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో మన వాటాను మనం అమలు చేసుకోవడానికి కేంద్రంతో కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కోసం చట్టం కానీ, అట్లాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ను ఎస్సీ ఎస్టీలది పెంచేటటువంటి విషయం కూడా కానీ, అట్లాగే సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అసమానతలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగడం లేదు.
భూమి పంపిణీ చేస్తామన్నటువంటిది జరగకపోగా ఉన్న భూముల్ని అసైన్ చేసినటువంటి భూముల్ని వెనక్కి లాక్కుంటున్నటువంటి దుస్థితి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయి రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా దళితులు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాల ద్వారా ఇంకా మరిన్ని హక్కుల్ని సాధించేందుకు కృషి చేయాలి. అట్లాగే విస్తరణ శిక్షణ కేంద్రంలో భోజనం పలహారం సరఫరాకు సంబంధించి ఎక్సెట్రా ప్రిన్సిపల్ టెండర్లు పిలవడం జరిగింది. దీనిలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు స్వీకరించారు. ఇందులో నగరు అభ్యర్థులు టెండర్లు వేసి ఉన్నారు. అయితే ఈ యొక్క టెండర్లు తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేసి ఎవరికి టెండర్ ఖరారు చేయవలసి ఉండగా టెండర్లు నిలపాలని అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప తీర్పు నిరసనలు తెలియజేశారు. ఎందుచేతనగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయడం రాజప్ప గారికి సరికాదని, దీని కారణంగా దళితుల మధ్య విభేదాలు చెలరేగి ఒకరినొకరు చంపుకోవడం వంటి ఆత్మహత్యలు రాజకీయ ప్రేరించినట్లు అవుతుందని దీనికి ఉదాహరణ వేటపాలెం సంఘటన మనం ఇంకా మరవలేదన్నారు. ఇలాంటివి మానుకోవాలని ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, కౌన్సిలర్ నేతల హరిబాబు, నేతల శ్రీనివాసరావు, బాధితుడు కుక్కల అప్పారావు, బీపెల్లి అశోక్, దళిత యువం నాయకులు తేజ, పిట్ట దానియేలు, రొట్టె శ్రీనివాసరావు, దువ్వ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోవడానికి కారకులైనటువంటి చిన్నరాజప్ప గారు మళ్ళీ ఇదే సంఘటన మరి సామర్లకోటంలో ఈ ఏళ్ల తరబడి నుంచి మరి ఫుడ్ సప్లై కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి మరి ఒక అసామికి వాళ్ళ ఇంటి ముందే వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చాను అన్నట్టుగా ఒక కాళ్ళ రవీంద్ర అన్న వ్యక్తికి నేను మాట ఇచ్చాను, నేను అనుకున్న వ్యక్తులకే కాంట్రాక్ట్ రావాలని చెప్పేసి ఈటీసీ ప్రిన్సిపల్ గారికి హుకుం జారీ చేయగా ఈవేళ మధ్యాహ్నం వరకు 1 గంట వరకు మరి టెండర్లు అనేవి 4 టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్లు 3 గంటలకల్లా ఓపెన్ చేసి ఎవరు ఎక్కువ టెండర్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితిలో మరి గతం నుంచి జరుగుతూ ఉన్నది. అలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం, ప్రిన్సిపాల్ గారు ఆ బాక్స్ని సీల్ చేసిన బాక్స్ని లోపల పెట్టించడం, మరి రేపు ఏమేమి మరి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరి అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే హత్య రాజకీయాలు ఎక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. మరి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప గారు మీరెంతో మంచివారు, సౌమ్యులు. ఈ నియోజకవర్గంలో పెద్దాపురం ప్రజలు 3 సార్లు ఓట్లేసి నెగ్గించారు. మరి మీరు ఒక వర్గానికే మీరు పాటుపడతారంటే ఇక్కడ దళిత సామాజిక వర్గం 2 కూడా దళిత సామాజిక వర్గాలే. మీరు 2 సామాజిక వర్గాలని మరి దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి ఇంకో వర్గానికి మరి గొడవలు తెచ్చే కార్యక్రమం మీరు రేపుతున్నారు. ఎక్కడో రాయలసీమలోని కడపలోనే ఉన్నటువంటి నైజాన్ని ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటగట్టడం మరి సంస్కృతి సంప్రదాయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాము. మరి రాబోయే రోజుల్లో దీనికి పరిణామం మరి మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా చూస్తూ యథావిధిగా మరి ఆ యొక్క టెండర్లు ఏవైతే ఉన్నాయో పోలీసుల సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో దగ్గర పెట్టి ఓపెన్ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలతో కలిసి ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మార్చి 18, 19 దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మట్ట జయంతి ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా బీసీ కాన్ఫరెన్స్లో తెలంగాణ, ఆంధ్ర వివిధ రాష్ట్రాల ఎంపీలతో పాటు పాల్గొని మనోజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ 33% కోటాలో 50% మహిళలకి సబ్ కోటా కేటాయించాలని, బీసీ మహిళలకి అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. వారికి సరైన అవకాశాలు, గౌరవం, రాజ్యాధికారం ఇవ్వాలని, మహిళల హక్కుల కోసం సంఘం భవిష్యత్తులో చేసే అన్ని ఉద్యమాలకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ నుంచి 3 జిల్లాల నుంచి సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల నుంచి తరలి వచ్చిన మహిళా మూర్తులకి, నాయకులకి అందరికీ నమస్సుమంజలు తెలుపుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేసిన తీర్మానం 42%కి బిల్లు చేయాల్సిందిగా
దానికి బిల్లు చేసి చట్టబద్ధత కల్పించి పార్లమెంటుకు పంపించవలసిందిగా మనవి చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించిన నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ జిల్లాల్లో ఇంకా దృఢంగా కమిటీలని వేసి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ బిడ్డకి పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అసెంబ్లీలలో బీసీలకు 42% మరియు ఎస్సీ బిల్లును ఏకగ్రీవ తీర్మానంతో ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్లో తెలంగాణలో 42% బీసీ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఈరోజు అసెంబ్లీలో 42% బీసీ బిల్లుకు ఆమోదం పొందడంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం పొందాడని తీవ్రంగా హర్షిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కార్యక్రమం 4 లక్షల రూపాయల నిరుద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి మొదటిగా శాంక్షన్ చేసినందుకు రాహుల్ గాంధీ గారికి, నిర్మల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారికి, మాజీ ఎమ్మెల్సీ బలైన వర్గాల నాయకులు కొండా మురళీధర గారులకు పాలాభిషేకంతో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం పెట్టేయడం జరిగింది. బాంబులు కాల్చి స్వీట్లు పంపించడం జరిగింది. ఇవాళ మరి ముఖ్యంగా ఎక్కలేని విధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజామ్యాన్ జంక్షన్లో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు 4 లక్షల రూపాయలు కేటాయించేందుకు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీనాథ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా కార్యక్రమం బాణసంచా కాల్చి ఇలా పాలాభిషేకం జరిగింది, స్వీట్లు పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేదంటే, తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేదంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నాయకత్వం పెద్ద ఎత్తున కూడా సంఖ్యలో అందుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇలా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా దంపతుల నాయకత్వంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గత నెల 9వ తేదీన ప్రధాన రహదారిలో సిద్ధానా జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రతిపాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిందితులను చోరీ సొత్తును మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఏలేశ్వరం ప్రధాన రహదారిలో ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి సిద్ధానాథ్ జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎస్ అప్పారావు తమ సిబ్బందితో కేసును ఛేదించారని తెలిపారు. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కరణం కుమార్ A1 ముద్దాయిగా, కడప జిల్లాకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్యను A2గా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి ఒక పల్సర్ 2 వీలర్ బైక్, 11 కేజీలన్నర వెండి, 32.8 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. A1 ముద్దాయిపై 30 దొంగతనం కేసులు ఉన్నాయని, A2 ముద్దాయిపై 11 ఎర్రచందనం కేసులతో పాటు 10 దొంగతనాలు కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది. దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్, అట్లానే అన్నవరం ఎస్ఐ గారు, అలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి 18వ తారీఖున 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయనొకళ్ళు, అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 11.5 కేజీల వెండి, అట్లనే 66.5 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో A1 కరణం కుమార్ గారి మీద
A1 కరణం కుమార్ మీద ఇంతకు ముందరే 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. అట్లనే A2 మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద 2025 సంవత్సరంలోనే 4 కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళిద్దరూ 2025 సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో, తుని టౌన్లో, ఆత్మకూరు పిఎస్లో దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు 2023 సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. 2024లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి 2024 డిసెంబర్లో బెయిల్పై వచ్చారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన 4 బంగారం దొంగతనాలు చేయడం జరిగింది. బంగారం మరియు వెండి దొంగతనాలు. 2025 జనవరి 19న నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది. మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్, హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్, రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం, అట్లనే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్, వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహరి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వారందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. హన్మకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో వారి ఆధ్వర్యంలో స్వయం కృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటి రామన్న జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హన్మకొండ మ్యూజిక్ ఇన్ఛార్జ్ భిక్షపతి చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి అర్జునగౌడ్ హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు శంకర్, రామంచ సుమన్, ఉప్పరపల్లి రాజు, మాస్కే రాజు, పండేల అరవింద్ పాల్గొనడం జరిగింది. భర్త మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాబు నువ్వు మా అల్లుడివి చెల్లెల్లుడే అటు తిని పోయాలా అబ్బాయి దగ్గర అమ్మదండి అందరూ మంచి కొద్దిగా వర్షం కూడా పేపర్కి ఇచ్చేయడానికి అనుకుండొచ్చు. మీరేం టెన్షన్ వాళ్ళకి మొత్తం వాళ్ళకి పెట్టినాకనే ఆన్లైన్కి వచ్చినాక వీళ్ళకి ఓకే వేరే వాళ్ళు వస్తారు.
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక 7 జడ్జీల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయ నిపుణులను సంప్రదించి వన్-మెన్ కమిషన్ను ఏర్పాటు చేశాం. వన్-మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.